పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు ఎంపీ మాలోద్ కవిత. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఆమె ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొత్తగూడెం మండలంలోని పలు గ్రామాలు పర్యటించి పార్టీ కార్యకర్తలను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మాలోద్ కవిత అన్నారు. ప్రతి ఒక్క మహిళలు దాదాపుగా అందరూ 2 సార్లు కేసీఆర్కి వేసాము, ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేస్తే మహిళలందరికీ కూడా 2500 చొప్పున మహాలక్ష్మి స్కీమ్ కింద వర్తింపజేస్తాయని చెప్పేసి, ఇవాళ 500 రూపాయలకి సిలిండర్ వస్తాయని చెప్పేసి, ఇవాళ ఇంకా పెద్ద ముసలమ్మలు అయితే తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, అందరూ కూడా వాళ్లకు ఈ పెన్షన్లు కూడా పెంచి ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఆశపడి ఓటేసారు. కానీ పెన్షన్లు పెంచడం కాదు, ఈ 3 నెలలలో 1 నెల పెన్షన్ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎగొట్టింది. దాన్ని పెంచడే కాకుండా ఎగగొట్టడం చేసిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇదే కాదు, ఇవాళ వాస్తవం చెప్పాలంటే గతంలో నీళ్ళని చూస్తే కేసీఆర్ గుర్తొచ్చాయి, కరెంటుని చూస్తే కేసీఆర్ గుర్తొచ్చాయి, పెన్షన్ చూస్తే కేసీఆర్ గుర్తొచ్చాయి. ఏ ముస్లిం అని అడిగిపోయి అమ్మ ఎవరికి ఓటేస్తాం అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ అని ఉండే. కానీ ఇవాళ మార్పు అని చేయడం వల్ల ఇవాళ కేసీఆర్ని మళ్ళీ తలుచుకునేటట్టు ఇవాళ నీళ్లు లేక కేసీఆర్ని గుర్తు చేస్తారు, కరెంటు లేక కేసీఆర్ని గుర్తు చేస్తారు. ఇప్పుడే ఇక్కడ మా కార్యకర్త వాళ్ళ తల్లిగారు చనిపోతే పరామర్శ వస్తే కూడా ఏదే రైతు బంధు ఇవ్వలేదు, గతంలో మేము ట్రాక్టర్లు కొనుక్కున్నాము, వ్యవసాయం మంచిగా చేసుకునేది, అడపదడప కిరాయిలు గిచ్చుకుంటూ నడుపుకునేది. కానీ కనీసము రైతు బంధు పైసలతోనే మేము కిస్తీలు కట్టుకునేటోళ్ళం. కానీ కిస్తీలు కూడా కట్టుకోలేని దుస్థితి, దరిద్ర పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అయింది. ఇవాళ మార్పు అందరూ ప్రజలు వేసారు. కానీ ఆ మార్పు అయితే